హాయ్ అండి. కందిపప్పు టమాటా కర్రీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. రాత్రికి నానబెట్టుకున్న కందిపప్పుని ఉదయాన్నే కర్రీ చేసుకోవాలి. కందిపప్పుతో ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, 2 ఎల్లిపాయలు, 1 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో రాత్రికి నానబెట్టుకున్న పప్పుని క్లీన్గా కడిగి అందులో వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని 2 స్పూన్ల కారం అందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలి పప్పు ఉడకడానికి. అలాగే ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడే టమాటాలు వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే టమాటాలు ఇంకా పప్పు కూడా త్వరగా ఉడకదు. ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు టమాటా కర్రీ రెడీ అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.